దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన మూడో సినిమా తమ్ముడు. దీనికి ముందు వచ్చిన గేమ్ చేంజర్ ఫ్లాప్ కాగా సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయింది. హీరో నితిన్ కు ఎస్విసి బ్యానర్ లో ఇది మూడో సినిమా. మొదటి సినిమా దిల్ హిట్ అయినా ఆ తర్వాత వచ్చిన శ్రీనివాస కళ్యాణం పరాజయం పాలైంది. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో 3 చిత్రాలు చేసిన శ్రీరామ్ వేణు అదే సంస్థలో చేసిన 4వ సినిమా తమ్ముడు. మరో విషయం ఏంటంటే నటి లయ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కు తమ్ముడు ఫలితం కీలకంగా మారింది. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తమ్ముడు ఎలా ఉందో చూద్దాం. స్నేహలత, జై అక్క తమ్ముళ్ళు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో జైకు ఆ లోటు లేకుండా పెంచుతుంది స్నేహలత. అయితే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేని నిస్సహాయత స్థితిలోకి వెళ్లిపోయిన ఆమె వివాహానంతరం తన తండ్రికి, తమ్ముడికి దూరమవుతుంది. అక్కడి నుండి జై ఒంటరి జీవితాన్ని గడిపి ఆర్చరీగా రాణిస్తాడు. తన చిరకాల కోరిక అయిన గోల్డ్ మెడల్ను సాధించే సమయంలో అతని మనసు కల్లోలానికి గురవుతుంది. దూరమైన అక్కకు సంబంధించిన ఆలోచనలు అతన్ని నిలకడగా ఉండనివ్వు. దాంతో తన సన్నిహితులు చైత్రాకు విషయం చెబుతాడు. వీరిద్దరూ కలిసి స్నేహలత జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఆమె ప్రస్తుతం ఝాన్సీ కిరణ్మయ్ పేరుతో ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగిగా ఉంటుంది. నిజాయితీగా నిలవడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే ఆమె ఊహించని చిక్కుల్లో పడుతుంది. మొక్కు తీర్చుకోవడం కోసం అటవీ ప్రాంతం అంబరగొడుగుకు వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు మొత్తం ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. అదే సమయంలో అక్కను కలుద్దామని బయలుదేరిన జైకు ఝాన్సీ కుటుంబం తారసపడుతుంది. ఊహించని విధంగా ఎదురైన అక్కను చూసి జై ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇండస్ట్రియలిస్ట్ అజర్వాల్ నుండి ఆమెకు వచ్చిన కష్టం ఎలా తప్పించాడు? అందుకోసం అతను కోల్పోయిందేంటి అనేది ఈ సినిమా కథ. బేసికల్ గా ఇది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కథే అయినా దర్శకుడు శ్రీరామ్ వేణు కథనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. దాంతో అడవిలో చిక్కుకుపోయిన అక్క ఫ్యామిలీ మెంబర్స్ ను ప్రాణాలను పణంగా పెట్టి ఓ తమ్ముడు ఎలా రక్షించాడనేదే మెయిన్ పాయింట్ గా మారిపోయింది. అంతేకాదు కథలో అప్పుడప్పుడు ఫైట్స్ రావడం కాకుండా ఫైట్స్ మధ్యలో అప్పుడప్పుడు కథను చెప్పాడు శ్రీరామ్ వేణు. దాంతో పండాల్సిన సెంటిమెంట్ పండలేదు సరికదా. అంతులేని ఆ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తాయి. ఫ్యామిలీకి జై అక్క దూరం కావడానికి, పేరు మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి చూపించిన కారణాలు చాలా పేలవంగా ఉన్నాయి. నిజాయితీ పరురాలైన అధికారి లయ పాత్రను, ఆమెకు దన్నుగా నిలిచే తమ్ముడి పాత్రను చూసినప్పుడు ఇదే దర్శకుడు, ఇదే నిర్మాత తీసిన ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా గుర్తుకొస్తుంది. కోర్ పాయింట్ అదే అయినా తమ్ముడి కథను డైరెక్టర్ డీల్ చేసిన విధానం వేరు. ఇది ఏమాత్రం ఆసక్తిని కలిగించలేదు. నితిన్, వర్షా బొల్లమ్మ, లయ, సప్తమి గౌడ, స్వాపిక, సౌరభ్ సతిదేవ, బేబీ దిత్య వీళ్ళందరి పాత్రలను కాసంత భిన్నంగా రాసుకున్నారు. కానీ వాటితో కథను రక్తి కట్టించడంలో విఫలమయ్యాడు. దాంతో ఏ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలానే ఏ పాత్ర ప్రేక్షకుల మెప్పు పొందదు. అడవిలో తప్పిపోయిన లయ కుటుంబం క్షేమంగా బయటపడడం సంగతి ఏమో గాని అనుకున్న కథని అనుకున్న విధంగా తెరకెక్కించలేక దర్శకుడు ఎక్కడో తప్పిపోయిన భావన కలుగుతుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత కష్టపడ్డా అది బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయింది. గేమ్ చేంజర్ మూవీని పరిమితికి మించిన బడ్జెట్తో దిల్ రాజు నిర్మించారు. అక్కడ స్టార్ డైరెక్టర్ ఉన్నాడు, స్టార్ హీరో ఉన్నాడు. కానీ తమ్ముడు సినిమా కోసం ఎందుకు ఇంతలా ఖర్చు చేశారో అర్థమే కాదు. అసలు అన్ని యాక్షన్ సీక్వెన్స్ ఈ కథకు అవసరమా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దీనికి తోడు ఇంటర్వెల్ మొదలైన దగ్గర నుండి 3-4 క్లైమాక్స్లు వచ్చి వెళ్లిన భావన ఏర్పడుతుంది. కొన్ని పోరాట సన్నివేశాలనైతే అనవసరంగా సాగదీశారు. ఉదాహరణకు చైత్ర, గుత్తి మధ్య ఫైట్ నిడివి అంత అవసరమే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తగ్గించుకోవాల్సినవి చాలానే ఉంటాయి. నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ లో సరిగ్గా ఇన్వాల్వ్ కాలేదనే సందేహం కూడా కలుగుతుంది. దిల్ రాజు కొంతకాలం పాటు ఇతర వ్యాపకాలను పక్కన పెట్టేసి తాను తీస్తున్న సినిమాల కథల మీద కూర్చొని వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే బెటర్. ఎందుకంటే నిర్మాతలను ఆదుకునే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు లభించవు. ఈ సినిమా ప్రారంభంలో ఓ సంస్కృత వాక్యం గురించి చెబుతారు. అనుగచ్చితి ప్రవాహ అని, అంటే ప్రవాహంతో పాటు వెళ్ళు అని అర్థం. ఈ సినిమాలో హీరో నైజాం అదే. కానీ దర్శకుడు శ్రీరామ్ వేణు మాత్రం ఏటికి ఎదిరిదాలని ప్రయత్నించి భంగపడ్డాడు.